హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై బ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 89వ పాదము 89th పాద నేర్చుకుందాము. సహస్రార్చి సప్తజిహ్వా సప్తైధా సప్తవాహన అమూర్తి అనగ అచింత్య భయకృత్ భయనాశన. సహస్రార్చి, అర్చి అంటే కిరణాలు, సహస్రము అంటే 1000 కన్నా ఎక్కువ, పెక్కు, అనంతము, అనంతమైన కిరణాలతో ప్రకాశించేవాడు. అందుకని సహస్రార్చి అని అంటారు. భగవద్గీతలోని ఒక శ్లోకానికి అర్థం ఏంటంటే, ఒకేసారి ఆకాశంలో 1000 సూర్యుళ్ళు ఉదయించారనుకోండి, ఎంత ప్రకాశం ఉంటుంది? ఆ 1000 సూర్యుళ్ళ ప్రకాశము పరమాత్ముని ప్రకాశముతో సమానము కావచ్చునేమో అని చెప్తున్నారన్నమాట భగవద్గీతలో. అంత అనంతమైన కిరణాలతో ప్రకాశిస్తాడు పరమాత్మ. అందుకని సహస్రార్చి అని అంటారు. సప్తజిహ్వాహ, సప్త అంటే 7, 7. జిహ్వా అంటే నాలుక. విష్ణువు 7 నాలుకలతో విరాజిల్లువాడు. 7 నాలుకలతో ఏ రూపంలో విరాజిల్లుతున్నాడు? అగ్ని రూపములో 7 నాలుకలతో విరాజిల్లువాడు. ధగధగలాడుచు వెలిగే అగ్నిజ్వాలలు ఆ 7 కూడా, వాటి పేర్లు కూడా చెప్తున్నారు. ఆ 7 అగ్నిజ్వాలల పేర్లు కాళీ, కరాళి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వరుచి అనే ఈ 7 నాలుకలతో ధగధగలాడుతూ అగ్ని రూపంలో విరాజిల్లువాడు కాబట్టి సప్తజిహ్వాహ అని అంటారు విష్ణువుని. సప్తైధాహ, సప్తజ్వాలలు గల అగ్నిహోత్ర స్వరూపుడు. సప్తజ్వాలలు అంటే 7 జ్వాలలు. అగ్నిస్వరూపమైన పరమాత్మకు 7 ఏధస్సులు అంటే 7 ప్రకాశాలు ఉన్నాయి. ఇందాక మనం ఏం చూసాము? సప్తజిహ్వా అంటే 7 నాలుకలతో అగ్ని రూపంలో వెలిగిపోతూ ఉన్నాడని చూసాము. ఇప్పుడు 7 ప్రకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. తైత్తరీయ సంహితలో ఏం చెప్తున్నారంటే, ఓ అగ్ని, నీకు 7 ప్రకాశాలు 7 జిహ్వలు కలవు అని చెప్తున్నారు తైత్తరీయ సంహితలో. 7 ప్రకాశాలు కలవు కాబట్టి సప్తైధాహ అని అంటారు. 7 నాలుకలతో విరాజిల్లుతున్నాడు కాబట్టి సప్తజిహ్వాహ అని అంటారు. సప్తవాహన, 7 వాహనాలు గలవాడు. సూర్యుడి రూపంగా ఉన్న ఆ పరమాత్మకు 7 అశ్వాలు అంటే 7 గుర్రాలు వాహనాలుగా ఉన్నాయి. లేదా 7 నామాలు గల ఒకే గుర్రము వాహనముగా గలవాడు అని కూడా చెప్పవచ్చు. సప్తవాహన అంటే. అమూర్తి, మూర్తి అంటే ఏంటి? కొంత బరువు కలిగి మనం పట్టుకోవడానికి వీలుగా ఉన్న ఒక కదలగలిగిన లేదా కదలలేని ఘన వస్తువు, లేదా మనలాగా శరీర సంస్థాన లక్షణాలు కలిగి శరీర అవయవాలతో కూడిన అమరికను మూర్తి అంటారు కదా. మరి అమూర్తి అంటే ఏంటి? అట్టి మూర్తి లక్షణాలేవి లేనటువంటి వాడు, ఆకారం లేనివాడు అన్నమాట. ఆకారం లేనివాడిని అమూర్తి అని అంటారు. అనగహ, అఘ అంటే పాపము లేక దుఃఖము. ఈ పాపము లేక దుఃఖము ఈ 2 లేనివాడు, పాపరహితుడు లేదా దుఃఖరహితుడు. అందుకని అనగహ అని అంటారు. అచింత్య, తెలుసుకోవడానికి సాధ్యము కానివాడు. ఎందుకు? ఆయన సాక్షి కదా, సాక్షిగా ఉన్నాడు. ఏ ప్రమాణానికి అందడు, అందరినీ చూస్తూ ఉంటాడు. లేదా ప్రపంచంలోని అన్ని వస్తువులకు విలక్షణమైన లక్షణము కలవాడు, భిన్నమైన వాడు అన్నిటికంటే కూడా. అందుకని అటువంటి వాడిని మనము అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి వీలు కానటువంటి వాడు కాబట్టి అచింత్య అని అంటారు. భయకృత్, భయము గొల్పువాడు. ఎవరికి భయాన్ని కలిగిస్తాడు? దుర్మార్గులకు భయాన్ని కలిగించువాడు, లేదా తన భక్తులకు భయము లేకుండా చేసేవాడు. అందుకని భయకృత్ అని అంటారు. భయనాశన, ధర్మపరాయణుల యొక్క భయాన్ని పోగొట్టువాడు. పాదం మొత్తము చదువుదాము. సహస్రార్చి సప్తజిహ్వాః సప్తైధాః సప్తవాహనః అమూర్తిరనఘో అచింత్యో భయకృద్భయనాశనః
ఈ పాదాన్ని ధనిష్ఠా నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వాళ్ళు రోజు చదువుకుంటే మంచిది. రేపు 90వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.